మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా 300 మంది రైతులకు 4-స్ట్రోక్ పవర్ స్ప్రేయర్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జె హుసేన్ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆధునిక వ్యవసాయ పరికరాల వినియోగంతో రైతుల శ్రమ దక్కి దిగుబడులు పెరుగుతాయని అధికారులు తెలిపారు. భారీ ఎత్తున దరిదాపుగా 1000 మంది ఫార్మర్స్ కి ఈ 4-స్ట్రోక్ ఆటోమేటిక్ స్ప్రేయర్స్ పంపించడం జరిగింది. ఏదో ఒకటి సిఎస్ఆర్ యాక్టివిటీ ఇక్కడ కూడా ఇవ్వాలన్న ఉద్దేశంతో. కానీ అది దాని వేరియస్ రీజన్స్ ఉన్నాయి. తర్వాత మాకేంటంటే ఇక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి కానీ ఎస్పెషల్లీ మన అగ్రికల్చర్ ఆఫీసర్ గారు, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు కానీ వీళ్ళందరూ పూనుకోవడం వల్ల ఇది జరగడం జరిగింది. అండ్ స్పెషల్ క్రెడిట్ గోస్ టు జాతీయ హుసేన్ నాయక్ గారు. ఆయన పర్సనల్గా వెళ్ళి మొత్తం అన్ని చూసుకుని అక్కడ తెప్పించి ఇక్కడికి శాంక్షన్ ఇప్పించి చేయించుకోవడం. అందరికీ తెలిసింది దాదాపుగా 1,30,30,00,000 ఇవి స్ప్రేయర్స్ ని మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ట్రెంచ్ లో మన గూడూరులో 400 మందికి ఇచ్చాం. ఇప్పుడు సెకండ్ ట్రెంచ్ లో ఇక్కడ 300 మందికి ఇవ్వడం జరుగుతుంది. థర్డ్ ట్రెంచ్ మళ్ళీ నెక్స్ట్ ఒక 10-15 days లో అది డిసైడ్ చేయడం జరుగుతుంది. చూసుకుని ఒకసారి ఏంటంటే మేము కూడా మొత్తం ఈ ఏదైతే మిషన్స్ అన్ని కూడా మనకి ఏంటంటే రావడం డైరెక్ట్, అది కూడా మీరు కంపెనీ కూడా చూస్తుంటారు, రాయలేసి మంచి కంపెనీ అండి, అది ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా డిసైడ్ చేయడం జరుగుతుంది, డిస్కస్ చేసుకుని చేయడం జరుగుతుంది. తర్వాత ఈ రోజు సంబంధించి తర్వాత నేను ఈ ఆపర్చునిటీ తీసుకుంటున్నాను, మీ అందరితో ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు దాకా మనం అందరూ ఏంటంటే ట్రెడిషనల్ ఫైనాన్స్ లోనే ఉన్నాం. బ్యాంకింగ్ అనేది ఏంటంటే ఓన్లీ క్రాప్ లోన్లు ఇవే కాదు, ఇంకా చాలా ఉంటాయి. మీరు లోన్లు తీసుకోవాలి, మీరు డెవలప్ అవ్వాలి, లోన్లు కట్టుకుని ఎటువంటి ఇబ్బందులు, మీ సిబిల్ కూడా రిపోర్ట్ ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా చేసుకుంటూ వెళ్తే కనుక బ్యాంక్ చాలా సపోర్ట్ చేస్తుందండి. మీరు అర్థం చేసుకోవచ్చు, తెలంగాణ స్టేట్ లోనే మొత్తం దాదాపుగా 2 లక్షల కోట్లు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా బిజినెస్ చేయడం జరుగుతుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మీరు ఎంతవరకు స్ప్రెడ్ అయింది, బ్యాంక్ ఎంత లోన్లు ఇస్తుంది అన్నది. సో దీన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే కోరుకునేది, మీరు ట్రెడిషనల్ ఇది క్రాప్ లోన్ అన్నట్టు క్రాప్ లోన్లు కాకుండా పోస్ట్ శాంక్షన్ మీకు పోస్ట్ హార్వెస్టింగ్ సంబంధించి అంటే పంట పండిన తర్వాత కూడా వేరియస్ ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది. సేమ్ మీకు ఇప్పుడు రైతులకి అందరికి కూడా పంట వచ్చిన వరకు ఏంటంటే మనం దాచుకోవడానికి ఉండేది కాదు, గొడవన్స్ అయ్యి ఉండేవి కాదు, ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది. సో మీరు బ్యాంక్స్ అన్ని ముందుకు వస్తున్నాయి, అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అని చెప్పేసి